గుట్టలుగా దోసేస్తున్నారు రోడ్ల పక్కన. దానికి భద్రత లేదు. లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారు దానికి రెవెన్యూ డబ్బు. ఆ రెవెన్యూ డబ్బు అంతా రైతులు కట్టిన పన్నుల్లో నుంచి తీసుకొచ్చిన డబ్బే. ఈ విధమైన దోపిడీని, ఒక కొత్త దోపిడీకి, కొత్త సంప్రదాయానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఆయన నిర్ణయం చేశాడు. జరిగిన అన్ని మాఫియాలు అయిపోవచ్చినాయి. ఇక ఆఖరాన ఈ భూ మాఫియాకి తయారై ఎన్నికల నోటిఫికేషన్కి 2 రోజులు 3 రోజుల ముందు అన్ని జిల్లా కలెక్టర్ల ఆఫీసులకి ఆయన నివేదికలు పంపిస్తారు. ఆయన ఇచ్చిన పేర్లతో వీళ్ళు ఈ 10,000 ఎకరాల భూమిని వాళ్ళకి దఖలుపరచడానికి తయారు చేయమంటే మేము చేయలేం బాబు అని కొంతమంది అన్నారు. వీర విధేయులైనటువంటి ఐఏఎస్ అధికారులు కొంతమంది ఏదోసారి మేము చేసి పెడతామన్నారు. అసలు సీనియర్ అధికారులు ఎన్నికల కమిషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ రూల్స్ని తెలిసినటువంటి వ్యక్తులుగా మేము చేయలేం సార్ అని చెప్పి చెప్పడంతో ఈ ప్రక్రియలో ఆ అధికారులందరినీ పక్కన ఇప్పుడు ఈ అధికారులతో భూదోపిడికి మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టారు. బహుశా ఫిబ్రవరిలో కానీ షెడ్యూల్ వచ్చే పని అయితే మీకు మొదటి వారం 2వ వారంలోనే ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పేరుతోనూ, లేకుంటే కార్యకర్తలు ఇప్పుడు ఎలా అయితే ఓటర్లని 0 డోర్ నెంబర్లతో ఓట్లు చేర్చారో అలాగే 0 పేర్లతో భూమిని దోచుకోవడానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మీకు కూడా మొదటి వారం నుంచి పని ఉంటుంది. రెవెన్యూ కార్యాలయాల దగ్గర కానీ ఉంటే ఆ కార్యాలయాల్లో ఎవరెవరి పేర్లతో ఎంతెంత భూమి దఖలైపోతుందో మీకు కూడా కంటికి కట్టినట్టు కనబడుతుంది. కాబట్టి దయచేసి మీడియా కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. మేము ఎలాగో మా ప్రయత్నం మేము చేస్తాం. మీ సహకారం కూడా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సంపద దోపిడీ గురి కాకుండా ఉండడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దామని చెప్పి రేపటి చంద్రబాబు నాయుడు గారి సమావేశాన్ని, ఆయన రా కదలిరా అనే పిలుపుతో వచ్చేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఈ జిల్లాలోనే కాదు చిత్తూరు జిల్లాని, తిరుపతి జిల్లా నుంచి కానీ, ఇటు ఒంగోలు జిల్లా నుంచి కానీ తరలివచ్చి ఈ విజయవంతం చేయాలి సభని అని చెప్పి ఈ సందర్భంగా పెద్దలందరితో పాటు నేను కూడా